ఏ పిల్లలు ఎలా అయినా బ్రతుకుతారు. సమాజంలో కొన్ని లక్షల కోటి జనాలలో అందరూ బతుకుతున్నారు. అంత ప్రాణం ఉన్న ఏ జీవి కూడా ఈ ఈ భూమిపైన బ్రతుకుతుంది. అలాంటిది నీ స్థితిగతులు బాగలేవని నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని బిడ్డ ఉండలేదు రేపు పొద్దున అని నువ్వెట్లా చంపుతావు? నీకేం తెలుసు? నీ నీ తల్లిదండ్రులు చూసుకుంటారు కావచ్చు, నీ భర్త చూసుకుంటాడో, లేకుంటే నీ పక్కింటోళ్ళు ఎవరైనా కానీ పీపుల్ ఆర్ దేర్ టు అడాప్షన్ కోసం వందల వేల మంది లైన్లలో కూర్చున్నారు ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటామని. అలాంటి తరుణంలో ఇప్పుడు అత్యాధునికమైన ప్రపంచంలో బతుకుతున్నామండి మనము. మామూలు ప్రపంచం కాదు. అప్పుడు అంటే ఆ కాలంలో బ్రతకట్లేదు మనము. 1947 లాగా బతకట్లేదు. వీఆర్ ఇన్ 2025 ఇయర్. ఈ ఇయర్లో ఉన్న స్థితిగతులని ఇప్పుడు ఆ కృష్ణపావని అనుకుంటా అమ్మాయి, జస్విక పాప, చిన్న పాపని అంత ఎలకల మందు, ఇప్పుడు అన్ని జెప్టోలు, ఈ బ్లింక్ ఇవన్నీ కూడా ఇంటికి ఏది పడితే అది పట్టుకొచ్చేస్తున్నారు.